ఇండియా మెడిసిన్స్ కొనడం మాత్రమే కాదు, క్రియేట్ చేయగలదని ప్రూవ్ చేసిన సైంటిస్ట్, ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరో తెలుసా మీకు? హాయ్! హలో గైస్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోర్ నంబర్ 39 ఆఫ్ 100 రివీలింగ్ ఇండియాస్ రియల్ హీరోస్ ఛాలెంజ్. 1980s ఇండియా చాలా మెడిసిన్స్ ఫారెన్ కంపెనీస్ కంట్రోల్‌లో ఉన్నాయి. ప్రైజెస్ తక్కువ, ట్రీట్మెంట్ ఉంది. కానీ అందరూ దాన్ని ఎఫర్డ్ చేయలేరు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన సైంటిస్ట్ కల్లాం అంజిరెడ్డి ఒక డిఫరెంట్ వర్షన్‌తో ముందుకు వచ్చారు. సైన్స్ రిచ్ వాళ్ళకి మాత్రమే కాదు, అందరికీ పని చేయాలి అనే ఉద్దేశంతో ముందుకొచ్చి 1984లో ఆయన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎఫర్టబుల్ మెడిసిన్స్ అండ్ డ్రగ్ రీసెర్చ్ మీద ఫోకస్ పెట్టారు. స్మాల్ క్యాపిటల్తో స్టార్ట్ అయిన ఆ కంపెనీ తర్వాత గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీగా మారింది. కానీ ఆయన గోల్ ప్రాఫిట్ మీద మాత్రమే కాదు, డ్రగ్ డిస్కవరీ, రీసెర్చ్, ఇన్నోవేషన్, యాక్సెసిబిలిటీ ఈ 4 కలిసి ఉండాలని నమ్మారు. He didn't just build a company, he built confidence that India could create ఓల్డ్ క్లాస్ మెడిసిన్స్. దీనితో పాటు ఆయనకి చాలా అచీవ్మెంట్స్ వచ్చాయి. ఫౌండర్ ఆఫ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 1984, పాయినూర్స్ ఇన్ ఇండియాస్ ఫార్మస్యూటికల్ అండ్ ఏపీఐ ఇండస్ట్రీ, రిసీవ్డ్ పద్మశ్రీ ఇన్ 2001 అండ్ పద్మభూషణ్ ఇన్ 2011 ఫర్ కాంట్రిబ్యూషన్ టు ఫార్మస్యూటికల్ సెక్టర్. కొంతమంది కంపెనీస్ క్రియేట్ చేస్తారు, కల్లాం మంచిరెడ్డి లాంటి వాళ్ళు మాత్రమే ఎంటైర్ ఇండస్ట్రీని మార్చేస్తారు. మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు పొద్దున కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాం.